హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు క్రాస్ కటింగ్ అనేది చూపించాను. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్ట్రైట్ కటింగు అంటే సాదా జాకెట్ చూపిస్తున్నాను. కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అది మనం వచ్చేసరికి స్ట్రైట్ కటింగ్ పెడతామండి, క్రాస్ కటింగ్ కాకుండా. ఇప్పుడు ఆ కటింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్లౌజ్ వచ్చేసరికి 4 మడతలు పెట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్లౌజ్కి మడుపు పెడతాం కదా, చేతి మడుపు అనేది ఎక్స్ట్రా పీస్ ఉంటే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచెస్ మనం మడతకి తీసుకోండి. హ్యాండ్స్ మడతకి ఎక్స్ట్రా పీస్ ఉంటే కటింగ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి 1.5 చేతి మడుపుకు తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నదని చూస్తున్నాను చూడండి. హ్యాండ్ పొడవు తీసుకొని దానికి 1/2 ఇంచి ఖర్చుకి తీసుకోండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి హ్యాండ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ వీడియోస్ చూసేటప్పుడు ఏంటంటే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. చూసేటప్పుడు మీకు కటింగ్ అనేది ఒక ఐడియా వస్తుంది, అర్థమవుతుంది చెప్పేది. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఎప్పుడైనా 1 ఇంచి మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం చెంక చుట్టుకొలత ఎంత ఉన్నది అనేది మనం తీసుకోవాలి. చూడండి, మార్కింగ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి చెంక చుట్టుకొలత ఎంత ఉన్నదో మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని నుంచి 2 ఇంచీలు మనం ఖర్చుకు తీసుకుందాం. అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదని చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ లూజ్ తీసుకుని దాని నుంచి 2 ఇంచీలు ఖర్చుకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు చెంక లోతు అనేది మనం చూడండి, చెంక లోతు అనేది తీసుకున్నాం కదా, చెంకులో ఎంత వెడల్పు ఉన్నది అనేది చూసుకొని దాని నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసి మార్కింగ్ చేసేయండి. చూడండి, లైన్స్ గీసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. కటింగ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేద్దాం. చూడండి, కట్స్ ఇచ్చేయండి. షోల్డర్ దగ్గర, అలాగే చేతి మడుపు దగ్గర, చెంక దగ్గర కూడా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కట్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడైతే మనం క్రాస్ కటింగ్ కాకుండా ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి దీనికి మనం వచ్చేసరికి చూడండి పీస్ ఎలా తిరగేస్తున్నాను అనేది చూడండి. ఈ పీస్ ఇలా అయితే మన హ్యాండ్స్ తీసాం కదా, ఇప్పుడు ఆ పీస్ని మనం ఏకంగా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి అప్పుడు నేను మడత పెడుతున్నాను చూడండి. చూడండి, ఇలా పీస్ అనేది ఓపెన్ చేసి స్ట్రైట్గా మనం మడత వేద్దాం. క్లోజెస్ అన్నవి మన వైపు ఉండాలి, ఓపెన్స్ అన్నవి మనకు ఆపోజిట్లో ఉంచండి పీస్ని. ఇప్పుడు పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది కొల బ్లౌజ్ని బట్టి మనం తీసుకుందాం. వెడల్పు చూడండి ఎంత వచ్చింది అనేది, దాని నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, నీట్గా ఎంత ఉన్నది అనేది మన కొల బ్లౌజ్ని బట్టి చూసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, నేను పెన్సిల్తో డ్రా చేశాను కదా, అక్కడికి వెడల్పు అనేది వచ్చింది. దాని నుంచి మనం ఎక్స్ట్రా పీస్ అయితే కటింగ్ చేసేద్దాం. ఓకే, ఎక్స్ట్రా పీస్ అయితే కటింగ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్ మడుపుకి, నడుము మడతకి ఎంత అనేది మనం 1 ఇంచి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పొడవు ఎంత ఉన్నది అనేది తీసుకోండి. కొల బ్లౌజ్ని బట్టి బ్యాక్ పొడవు ఎంత ఉన్నది అనేది తీసుకోండి. దాని నుంచి ఫ్రంట్ పార్ట్ కూడా పొడవు ఎంత ఉన్నది అనేది నేను కొలిచాను.
ఇది సింపుల్గా స్ట్రైట్ కట్ బ్లౌజు, ప్లెయిన్ స్ట్రైట్ కట్ బ్లౌజు. చూడండి, అక్కడికైతే మనం మార్కింగ్ చేసేద్దాం. మార్కింగ్ చేసి కటింగ్ అయితే ఇచ్చాను కదా. ఇప్పుడు మధ్యలో మార్కింగ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గరికి మనం అది మళ్ళీ బ్యాక్ పార్ట్ వైపుకి మడత పెట్టాను. సింపుల్గా ఏజ్డ్ పర్సన్స్కి స్టిచ్చింగ్ అయితే మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది, బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది మనం ఆ పీసుల పైన మార్కింగ్ చేసుకుందాం. అలాగే చూడండి, బ్యాక్ అదే వెడల్పు చంక ఎంత ఉంది అంతా కూడా మనం మార్కింగ్ పీస్ పైన చూపిస్తాం. చూడండి, సైడ్ ఎంత ఉంది పీస్ మీకు మార్కింగ్ చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు నెక్ ఎంత ఉన్నదని చూపిస్తున్నాను. అది ఫ్రంట్ నెక్, అది పైన చూపించేది. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత ఉందనేది మనం అంతా కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ ఇచ్చేయండి. ఒక బాక్స్ టైప్ తీసుకొని ఇప్పుడు మనకైతే షోల్డర్ ఎంత ఉన్నది అనేది చూసుకోండి. షోల్డర్ మ్యాక్సిమం 3 ఇంచెస్ ఇలా వస్తుంది. ఇప్పుడు షోల్డరు చంక బాక్స్ గీసాం కదా, చంక ఇచ్చేద్దాం. అది 1 ఇంచ్ ఎలా అయినా మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూడండి 1 ఇంచ్ అయింది కదా, 1 ఇంచ్ ఇచ్చాము. చంక రౌండ్ గీసాము, అలాగే నెక్ కూడా ఇస్తున్నాము. నెక్ కూడా మీకు రౌండ్ గీసాను. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ తిరిగేసి బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ పైన కూడా మనం రౌండ్ ఇచ్చేయండి నెక్కి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి అటు ఇటు కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఇటు తిప్పిన తిరుగుతుంది. అదే లైనింగ్ బ్లౌజ్ని మీరు ఎలా పడితే అలా తిప్పడానికి లేదు, మీరు దానికి తిరిగి కట్స్ ఇచ్చుకోవాలి హ్యాండ్ తిప్పుకొని. అది చూసుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం తిప్పినా ఇటు అటు ఏం కదలకుండా ఉంటుంది. ఇది ఫ్రంట్ కటింగ్ చేశాను నేను. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం మడత పెట్టుకొని అప్పుడు బ్యాక్ పార్ట్కి మీరు కటింగ్ ఇవ్వాలి నెక్కి. ఇంకా బ్యాక్ పార్ట్ అయింది కదా, బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు చంక ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయాలి. చూడండి, కట్స్ ఇచ్చేయండి మడుపు దగ్గరికి. షేప్ దగ్గర కూడా మనం కట్స్ ఇచ్చుకోవాలి, అలాగే చంక దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీయాలి ఫ్రంట్కి. ఓకే, ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా. అలాగే షోల్డర్ దగ్గర టాకస్ అయితే పెట్టుకోండి, కటింగ్స్ ఇచ్చిస్తే ఇప్పుడు మీకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది కదా, రెడీ అయిపోద్ది. హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.